శ్రీకాకుళం నుంచి చిత్తూరు కుప్పం వరకు సైకిల్ పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఈ స్థలంలో ఆ రోజు వైసీపీ దుర్మార్గులు బట్టలు ఇప్పించి వాళ్ళను కొట్టి నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతానేమి నాయకులు అవుతానేమి ఆ రోజు ఎంతో చింతించిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నుండి ఆ దుర్మార్గులు ఒక్క సంవత్సరమైనా ఈ రోజుటికి కూడా ఈ పుంగనూరు పట్టణంలో అడుగు పెట్టేదానికి ధైర్యం లేక పరారీలో ఉన్నారు. అది అందుకే మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం, ఎక్కడైతే మా కార్యకర్తలకు ఆ రోజంతా కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈ రోజు ఇక్కడ పిలిచి మేము మన కార్యకర్తలు పుంగనూరు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడైతే వాళ్ళకు అవమానం జరిగిందో అక్కడనే వాళ్ళకి న్యాయం జరగాల, వాళ్ళకు ఒక దీక్ష ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలా. ఇది రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్ పోవాలా. ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళకి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో చూపించేదానికి ఇది ఒక నాందిగా మేము ఈ పుంగనూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాము. అందుకనే వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకి మేమందరం కూడా జవాబులు చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు సైకిల్ యాత్ర కొనసాగించి వాళ్ళకి అన్ని పాదాభివందనాలు చేసి ఇక్కడ నుంచి వాళ్ళ మళ్ళా సైకిల్ యాత్ర కొనసాగించి రేపు జరగబోయే కడపలో జరిగే మహానాడు సైకిల్ యాత్రకు ఇక్కడ నుంచి దిగ్విజయంగా కొనసాగించాలా. వాళ్ళ కోరిక నెరవేరింది. ఈ రాష్ట్రానికి వాళ్ళు అనుకున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. అందుకే వాళ్ళకు మేమందరం ధన్యవాదాలు చెప్తూ ప్రారంభించాలని చెప్పి వాళ్ళని ప్రాధేయపడి ఇక్కడ పిలిపించి వాళ్ళకి సన్మానాలు చేసి మళ్ళీ పాదయాత్ర కొనసాగించినందుకు వాళ్ళకందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేశారంటే మీకు తగిన మూల్యం చెల్లుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఎక్కడైనా మీ కాలం ఎల్లకాలం చెల్లదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. నాది శ్రీకాకుళం జిల్లా కనస్థల మండలం. నేను నారువ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ని. మేము బాబు గారు అరెస్టును ఖండిస్తూ సైకిల్ యాత్ర గత 2023 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించడం జరిగినదండి. మా హెచ్ఆర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అప్పుడు కళా వెంకటరావు గారు, అలాగే మా విజయనగరం ఎంపీ గారు కలిసి అప్పలనాయుడు గారు జెండా ఊపి మా సైకిల్ యాత్రను ప్రారంభించారండి. వారికి చాలా సంతోషం. రాష్ట్రమంతటా మేము అన్ని జిల్లాలు 90 నియోజకవర్గాలు అదే మాదిరిగా ఇంచుమించు 120, 130 వరకు శిబిరాలు కలుసుకుంటూ యాత్ర కొనసాగించామండి. నేరుగా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది జరగలేదండి. ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత టీ తాగడానికి రెస్ట్ తీసుకోవడం ఇంకా తీసుకుంటున్నామండి. చెంగలపూరి సూరి వచ్చి మమ్మల్ని ఇంచుమించు 1-2 గంటలు చాలా ఇబ్బంది పెట్టారండి. ఈ జెండా కనిపిస్తే ఎక్కడికి అవుపించినా సరే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను, మర్యాదగా తీసుకెళ్ళిపోయిన మేము తీయకపోయినా సరే ఆయన బలవంతంగా అసభ్యంగా ఒక మొరటోళ్ళకి ప్రవర్తించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. జెండాలు తీసి, కండువాలు తీసి, గొడ్లు తీసి చాలా నరకయాత్రం కాళ్ళతో తొక్కి చాలా అవమానపరిచారండి. భారతదేశంలో ఎక్కడ లేదండి ఇలా. మన ప్రజాస్వామ్యం దేశం మంది, కానీ ఇంతలాగా ఎక్కడ లేదండి. ఇటువంటి వాళ్ళ మీద అదే రోజు ఎస్సీ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు మరి పెద్దగా యాక్షన్ అనేది తీసుకోలేదండి. ఇప్పుడైనా సరే మా పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద కఠినంగా, చాలా సీరియస్గా, చాలా స్ట్రాంగ్గా దీన్ని తీసుకుంటే పార్టీకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అర్ధరాత్రప్పుడు కూడా మహిళ తిరిగిన రోజులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. భారతదేశం వచ్చింది ఎడల ఎప్పుడు ఇటువంటిది లేదండి. మనం దర్జాగా తిరగాలనేసి తన చెప్పారు. అలాగే ఆనాటి పెద్దలు ఇప్పుడు కూడా ఇతను ఇది శ్రద్ధ తీసుకొని దీని మీద కంఠస్థ పెట్టి ఆ సూర్యుని ఇంకా క్రిటికల్గా ఆయన సీరియస్ తీసుకొని సీరియస్ తీసుకుంటే ఆయనకి చాలా ఊరి మీద కూడా నాది అన్నేటి జాతరలు అనుకుని చాలా సింపుల్గా తిరుగుతాడండి. అలా కాకుండా ఆయన మీద గట్టి యాక్షన్ తీసుకోమని మనస్ఫూర్తిగా
చంద్రబాబు గారిని కోరుకుంటున్నానండి. అలాగే లోకేష్ బాబు కూడా ఆయన కూడా వాళ్ళు అధినాయకత్వానికి చెప్పి దీన్ని అందరూ కూడా సమక్షంలో చాలా సీరియస్గా తీసుకొని అతన్ని చాలా ఎఫ్ఐఆర్ తీసుకున్నారు, బాగానే ఉంది. అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసి కనీసం దానికి శిక్ష పడాలని, శిక్ష వేస్తారని మనస్ఫూర్తిగా మా బాధ విన్నవించి అది చెప్తున్నామండి. మాకు ఈ సత్కారాలు ఇవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా సంతోషం. ఇక్కడ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు చిల్లా బాబు గారు వచ్చి మమ్మల్ని స్వాగతం పలికారు. అలాగే ఆయన కూడా మాకు పాలాభిషేకం సైకిల్కి మాకు చేశారు, పండుగలు గట్రా వేశారు. కానీ చెంగలపల్లి సూర్య మీద మాత్రం యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా అధినాయకత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే 10 ఏళ్ళు కాదండి, 20 ఏళ్ళు అయినా సరే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మహానాయుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీని అభిమానంగా గుడిలో పెట్టి పూజించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.